హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూస్‌ఫుల్ టిప్స్ అండ్ కిచెన్ టిప్స్ బై కళ్యాణి. బాగున్నారా అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను పెసరట్టు ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాను. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదండీ ఒక వీడియోలో ప్లెయిన్ పెసరట్టే వేసుకున్నాను. ఈసారి నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఉప్మా పెసరట్టు అయితే ఖచ్చితంగా చేస్తానని చెప్పి. సో, నేను ఆల్రెడీ పెసలు నానబెట్టేసుకున్నాను. అలాగే రుబ్బేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే చట్నీ కూడా ప్రిపరేషన్ చేసుకుంటున్నానండి. సో, నేను రుబ్బేటప్పుడు ఏం చేశానంటే, ఒక గ్లాస్‌కి గుప్పెడు బియ్యం అయితే వేసుకొని నానబెట్టుకొని, రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడొచ్చేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో, ఈ ఉప్మా ప్రాసెస్ చాలా సింపులే అనమాట. తాలింపు దినుసులు వేసేసుకొని నేనైతే ఆహ్, ఉప్మా రవ్వని వేసేసుకొని చేసుకుంటానండి. సో, ఇక 'బిగ్ బాస్' ముచ్చట్లోకొచ్చేద్దామా? 'బిగ్ బాస్' అప్డేట్ ఏంటంటే ఎపిసోడ్‌లో ఆహ్, బ్రిక్స్ టాస్క్ జరిగింది కదా! అలాగే లూప్ టాస్క్ గూడా నైట్ జరిగింది కదా! సో, దానిలో వచ్చేసి యష్మి టీమ్ అయితే గెలిచారనమాట. యష్మి టీమ్ గెలిచారనమాట. సో, గెలిచిన తర్వాత బిగ్ బాస్ ఏమన్నారంటే, మీరు మీరు ఈ గేమ్స్‌లో గెలిచారు కాబట్టి, మీ టీమ్‌ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటాకి వేరే టీమ్ నుంచి ఇంకొక పర్సన్‌ని మీరు తీసుకోవచ్చు అని జెప్పేసి చెప్పారనమాట. సో, అప్పుడు యశ్వి గారు ఎవరిని సెలెక్ట్ చేశారంటే సోనియా గారిని సెలెక్ట్ చేశారు. సో, ఇక సెలెక్ట్ చేసిన తర్వాత బిగ్ బాస్ గారు మీకొక గుడ్ న్యూస్. మీరు మంచిగా గెలిచిన వాళ్ళందరూ కూడా బిగ్ రూమ్‌లోకి అదే రూమ్ పేరు టైగర్స్ రూమో సంథింగ్ ఏదో ఉందండి, మర్చిపోయాను. సో, ఆ గది మీకే ఇంక సొంతం అని చెప్పేసి బిగ్ బాస్ అయితే అనౌన్స్‌మెంట్ చేశారు. అలాగే అక్కడ తినడానికి, తాగడానికి జ్యూసెస్ లాంటివన్నీ గూడా పెట్టారు గదా! సో, అవన్నీ గూడా వాళ్ళకే సొంతం అనమాట. అండ్ ఇంకొక విషయం ఏందంటే గెలిచిన టీమ్ ఉన్నారు గదా! వాళ్ళకి అంటే ముగ్గురిని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారనమాట. నిఖిల్ గారిని అలాగే తిన పేరేంటి? సారీ, యష్మి గారిని అండ్ నైనిక వీళ్ళందరినీ గూడా పిలిచారు. ఇప్పుడు గెలిచిన టీమ్ ఏంటంటే, మీ కింద ఎవరెవరు పని చేయాలని చెప్పేసేసి నేమ్స్ పెట్టమని గూడా చెప్పారనమాట. సో, దాని మీద చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. మీ కింద మేము చేయడం ఏంటని జెప్పేసి అలా జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో, ప్రస్తుతానికి ఇంకా అదండి. ఇవాళ సాటర్డే కాబట్టి సాటర్డే నాగార్జున గారు వచ్చి ఏం చెప్తారో ఏంటనేది చూద్దాం. వెయిట్ చేసి చూద్దాము. అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా వెయిట్ చేసి చూద్దాం. నేనైతే నాకు తెలిసినంత వరకు బేబక్క ఎలిమినేట్ అయిపోతదేమో అని నేనైతే అనుకుంటున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ ఇది మాత్రం. సో, అది గైస్ ఇంకా 'బిగ్ బాస్' అప్డేట్స్ అయితే. ఇంకా నా రెసిపీలోకొచ్చేస్తే మీరు చూసారు కదా! నేను చక్కగా మీకు ఆహ్, ఎ స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. ఏంటి అంటే గనక ఫస్ట్ పెనం పెట్టుకున్న తర్వాత మంచిగా హై ఫ్లేమ్‌లో పెట్టండి. ఆ తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి, మళ్ళీ ఆన్ చేయండి. అప్పుడు మనం వేసే ఫస్ట్ దోస అయినా చాలా బాగా వస్తదనమాట. చూసారు కదా! ఇప్పుడు నేను మంచిగా ఒక గరిటెతో వేసుకొని స్ప్రెడ్ చేసి, దాని మీద ఆనియన్స్ అలాగే ఆహ్, క్యారెట్ తురుము కూడా వేసుకున్నాననమాట. నేను 2 సైడ్స్ కాల్చుకుంటున్నానండి. నాకు చాలా ఇష్టం ఇలాగా. 2 సైడ్స్ అలా వేగితేనే నేను ఇష్టంగా తింటాను. సో, ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత ఉప్మా అయితే వేసేసుకొని మంచిగా రోల్ చేసేసుకుంటామే. చూసారు కదా! ఇంతేనండి, చాలా సింపుల్ పెసరట్టు ఉప్మా. నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ఇంట్లో ఎలా తయారు చేసుకుంటారు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే 'బిగ్ బాస్' గురించి ఏమన్నా మీరు నన్ను అడగాలనుకుంటే నన్ను క్వెషన్ చేయండి. ఓకేనా? ఇంకా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. బాయ్ బాయ్.